పాయింట్ ఏంటంటే కేసీఆర్ గారు ఈరోజు అసెంబ్లీకి రావడం అనేది కాదు. ఇక్కడ తెలంగాణలో కొన్ని వందల సంవత్సరాలుగా అణగారిన జాతి నుంచి వచ్చిన ఒక వ్యక్తి మొత్తం రాష్ట్రానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది ఒక గుడ్ సైన్. అది ఒక మార్పుకు సంకేతం అనేది ఒక నిమిషం మాట్లాడుకొని మనం ఒరిజినల్ బడ్జెట్లోకి వెళ్ళిపోదాం అనేది మన అభిప్రాయం. దాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తున్నారు అనే మీ అభిప్రాయం చెప్పిన తర్వాత మనం ఒరిజినల్ బడ్జెట్ మీద డిస్కస్ చేద్దాం. నేనేందంటుంటే ఇప్పుడు దళిత ఉప ముఖ్యమంత్రి మేము కూడా చేసినాం. సరే, ఇప్పుడు ఆయన ఏదైతే ఆర్థిక మంత్రిగా ఉన్నాడో ఆయన ఖచ్చితంగా ప్రవేశపెట్టాల్సింది ఆయన తప్ప ఇంకోరికి ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే, సరే ఇప్పుడు ఒక దళితుడికి దక్కిన గౌరవంగానే నేను కూడా భావిస్తున్నా, ఓకే. కానీ నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఏదైతే ఈ బడ్జెట్ ప్రతులు ఏదైతే ఇప్పుడు ఈ ప్రసంగంలో మొదటి 8 పేజీలు రాసింది ఎవరో గాని తెలంగాణ మీద అనువనువున ఆక్రోశం ఆగ్రహం ఏదైతే ఒక ద్రోహి రాసింది 100%. ఎందుకంటే ప్రతి పేజ్ చదివిన ఇక్కడ, ఎందుకంటే నేను క్లియర్ గా చెప్తా, నా తెలంగాణ కోటి రత్నాల వీణ మహాకవి దాశరథి అన్నారని మొదలుపెట్టింది. అసలు దాశరథికి సోనియా గాంధీకి లింక్ ఎక్కడ పెట్టినాక అర్థమైతే. ఇప్పుడు ఏంటంటే ఈయన చెప్పిన మాటలన్నట సోనియా గాంధీ నిజం చేసిందట. ఇప్పుడు ఆయన పుట్టింది 40 ఏళ్ళ. ఇప్పుడు ఎక్కడ ఇదంతా కథ? ఇప్పుడు ఇది ఎక్కడ కథ ఇవన్నీ? ఇప్పుడు అసలు సోనియా గాంధీకి ఆయనకు సంబంధమే లేదు. ఇప్పుడు ఆయన వాస్తవం చెప్తాను ఏంటంటే 1925లో పుట్టి 87 వరకు బ్రతుకున్నాడు. ఆయనే నిజాం ప్రభుత్వాన్ని చూసిండు, దాని తర్వాత సపరేట్ తెలంగాణ ప్రభుత్వాన్ని చూసిండు, అదే విధంగా ఉమ్మడి పాలన కూడా చూసిండు. ఆయన 3 చూసిండు కాబట్టి నాకు తెలంగాణ కోటి రత్నాల వీళ్ళని చెప్పాడు. ఎందుకంటే ఆయనకు జరిగిన అన్యాయం తెలుసు, ఆయన కొట్లాడింది ఎవరి మీద కూడా తెలుసు. ఇప్పుడు మేము కొట్లాడిన 60 ఏళ్ళు కూడా వీళ్ళ మీదనే కదా, కాంగ్రెస్ మీదనే కదా. మేము వేరే వాళ్ళ మీద ఎవరి మీద కొట్లాడినాం? ఇప్పుడు 1969లో 369 మంది సావులకు ఎవరు కారణం? ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న విషయాలు కాదు కదా. 95 సార్లు కాల్పులు జరిపిల్లు అనే దిశగా తీసుకెళ్తే మనకు ఒక గంట సరిపోదేమో. మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ బడ్జెట్ నెక్స్ట్ పాయింట్ వచ్చి నేను బడ్జెట్ విషయం మాట్లాడుతాను. అదే ఆ చర్చ వేరే దేశకి వెళ్లకుండా నేను పూర్తిగా చెప్తా. ఏంటంటే తెలంగాణ ఏర్పడతా దశాబ్ద కాలం రాష్ట్ర పురోభివృద్ధి సాధించలేదని రాసి, అసలు నీళ్లు నిధులు నియామకాల విషయంలో మేమెంత కష్టపడ్డామో మాకు తెలుసు. మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో లెక్కలతో సహా ఉన్నది. ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది 2,32,308 ఉద్యోగాలు. మేము నోటిఫికేషన్ ఇచ్చింది 2,02,735 ఉద్యోగాలు. మేము నియామకాలు పూర్తి చేసింది 1,60,83 ఉద్యోగాలు. అదే విధంగా ప్రక్రియ కొనసాగుతున్న 42,652 ఉద్యోగాలు. మేము ప్రైవేట్ రంగంలో 22,50,000 ఉద్యోగాలు ఇచ్చాం. అదే విధంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగం మొత్తం కలిసి 25 లక్షల ఉద్యోగాలు మేము చేశాము. ఒక ఉద్యోగం ఇవ్వలేదంటారు ఈ దరిద్రుడు. ఎక్కడ నాకు అర్థం కాదు. వీళ్ళు వచ్చిన కాంచెలు మేము ఇచ్చిన ఉద్యోగాలు, మేము వేసిన నోటిఫికేషన్లు మేము చేసిన వాళ్ళు చేసినామని చెప్పుకుంటారు. అదేవిధంగా అప్పుల గురించి మాట్లాడతారు. అదే ప్రపంచంలో అత్యధిక అప్పున్న దేశం జపాన్. 9.2 ట్రిలియన్ US ఉన్నది. అది అభివృద్ధి కల దేశం కదా. అప్పులు చేసి ఏం చేసినాం అన్నది ముఖ్యం. అప్పులు చేసినాం, కలెక్టరేట్ కట్టాం, అప్పులు చేసినాం, మెడికల్ కాలేజ్ కట్టాం, అప్పులు చేసినాం, ఆసుపత్రులు కట్టాం, అప్పులు చేసినాం, రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం, అప్పులు చేసాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టాం. మీరు ఏం చేసి 30,000 కోట్లు తీసుకొచ్చి ఇప్పటి వరకు. ఇప్పుడు ఒకటి, ఇది పెట్టుబడి సీజన్ అన్న. ఇప్పుడు ఏదైతే పెట్టుబడి సీజన్ లో రైతులకు పెట్టుబడి కావాలి. పెట్టుబడి ఆపేసి 2 పర్యాయాలు పెట్టుబడి ఆపేసి 7,500 కోట్లు ఏదో మేము పెట్టుబడి ఆపేసిన వాళ్ళు వాళ్ళ ప్రకారం చెప్పుకుంటే వాళ్ళు ఇస్తాన్న ప్రకారం దాదాపు 20,000 కోట్లు ఇవ్వాలి. ఏడిచ్చిండ్రు? ఏమి ఇవ్వలేదు. మిగతా ఆపేసి ఏదైతే పెట్టుబడి సాయం ఆపేసి రుణమాఫీ చేశారు. సరే, ఒప్పుకుంటాం. అది కూడా హరీష్ రావు అన్న నిద్రపోతున్న కాంగ్రెస్ తన్నీరు హరీష్ అన్న తన్ని లేపితేనే ఆయన అది రైతు రుణమాఫీ అయింది. లేకపోతే అది కూడా చేయకపోదు. మేము ఎప్పటికప్పుడు కొట్లాడితేనే ఇవన్నీ వస్తున్నాయి తప్ప వీళ్ళు ఇప్పుడు వచ్చిన తర్వాత ముద్రనిద్రలో ఉన్నారు. ఇవాళ అసలు ఏ విధంగా బడ్జెట్ ఈ ప్రసంగం అయితే ప్రతిదీ చూశాను. మొత్తం కంప్లీట్ గా ఈ 8 పేజీల రాష్ట్రంలో అయితే తెలంగాణ మీద ఆక్రోశం, తెలంగాణ మీద విషయం కక్కిళ్ళు అంతే తప్ప కానీ తెలంగాణ ఏర్పాటును కూడా. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, నేను చదివి వినిపిస్తాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు నిధులు నియామకాలు దక్కలేదన్న కారణం ఉద్యమించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఎంతవరకు నెరవేరాయని రాశారు. అంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంచుకుంటే ఈ వచ్చిన తర్వాత బాగలేదన్న అభిప్రాయం రావాలని రాష్ట్ర ప్రజలు. ఏందండి ఇది?
ఇంత ఘోరమైన కథ. తాగునీరు సాగునీరు మీద మేము ఎంత కృషి చేసినామో మాకు తెలుసు. వీళ్ళు వచ్చి కొత్తగా నీళ్లు ఇస్తున్నట్టు, వీళ్ళు వచ్చే నిధులు సంపాదిస్తున్నట్టు. అరే మీరు కూడా అప్పులు చేశారు కదా భయ్, మీరు అప్పులు చేయకండి మరి. మీ పథకాలు ఎందుకు, ఇవన్నీ పథకాలన్నీ బంద్ చేయండి మరి. ఎవరైనా కూడా పథకాలు, ఏదైనా పథకాలు కావాలనుకుంటే, రాష్ట్ర సంక్షేమం కావాలనుకుంటే అప్పులు చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్రం కూడా దాదాపు అప్పుల ఊబిలో కూలిపోయింది. ఓకే, ఒకసారి 13 మంది. రామూర్తి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒక్కసారి మనతో పాటు ప్రొఫెసర్ ఉపేంద్ర గారు ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని కూడా తీసుకున్న తర్వాత మనం బడ్జెట్ మీద మరింత చర్చ చేద్దాం. ఉపేంద్ర గారు నమస్కారం. ఉపేంద్ర గారు, ఈరోజు మనం బడ్జెట్ గురించి చర్చించే ముందు ఒక పొలిటికల్గా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు బడ్జెట్ ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళ సామాజిక నేపథ్యం ఏంటి, ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఒక దళితుడు అనేది మనం ఒక హిస్టారికల్ ఈవెంట్గా తీసుకుంటే దీన్ని ఎలా చూడొచ్చు అనేది ముందు ఒకసారి మీరు విశ్లేషిస్తే మనం అసలు బడ్జెట్లోకి వెళ్దాం. టీవీ వారికి ఈ అంశం మీద, బడ్జెట్ మీద ఇంత మంచి డిబేట్ ఆర్గనైజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దాంతో పాటు రెండవ అంశం, ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరు, వారి సామాజిక నేపథ్యం అనేది ఏందనే దానికంటే ఆ బడ్జెట్ ఎవరి అభివృద్ధికి ప్రతిబింబకంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. కేవలం దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి డిప్యూటీ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి, వారు ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి, వారు అనివార్యంగా ఆల్టర్నేటివ్ అంటే వేరే అవకాశం లేని పరిస్థితుల్లో వారు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి వారి చేత బడ్జెట్ ప్రవేశపెట్టించారు. వారి అభిష్టానికి అనుగుణంగా ఉన్నదా, లేకపోతే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల యొక్క అభిష్టాలకు అనుగుణంగా వారి యొక్క అభివృద్ధికి ఈ బడ్జెట్ ఉన్నదా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. కేవలం ఒక దళితుడు లేకపోతే ఒక అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అనే అత్యంత పేదరికం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి బడ్జెట్ మనం సమరపడి సంతోషంగా ఉండాల్సినటువంటి అవసరం లేదనేది నేను అనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరైనప్పటికీ ఆ బడ్జెట్ ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నది. ఈ రోజు ఎస్సీ, ఎస్టీలకి గత టిఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే పెద్దగా తేడా ఏం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకి అనుగుణంగా బడ్జెట్ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడలేదు. అట్లనే ఎడ్యుకేషన్ విషయంలో కూడా గత టిఆర్ఎస్ ప్రభుత్వం 6.5% నిధులు కేటాయించిన దాంట్లో కొంత కోతలు కూడా విధించింది. ఇప్పుడు 8% కొంత పెంచగలిగింది, కానీ అది 15% పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పెట్టలేకపోయింది. మరి అది బట్టి గారి చేతిలో ఉన్న అంశం కూడా కాకపోవచ్చు. వేరే వాళ్ళు దాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మిగతా మంత్రివర్గమే దాన్ని డిక్టేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నట్టు మనకు కనపడుతుంది. అట్లనే హెల్త్ కు సంబంధించిన విషయంలో కూడా